శ్రీకాకుళం జిల్లా రాగోలు జేమ్స్ హాస్పిటల్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఇంగ్లాండ్ గుర్తింపు పొందిన దేశంలోని తొలి మరియు ఏకైక మెడికల్ కాలేజీగా జేమ్స్ అండ్ హెచ్ రికార్డ్. బ్రిటిష్ ఐల్స్లో అత్యంత పురాతనమైన రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నుంచి జేమ్స్ జనరల్ సర్జరీ విభాగానికి ప్రతిష్టాత్మక గుర్తింపు. క్లిష్టమైన సర్జికల్ రోగుల సంరక్షణపై శిక్షణ ఇచ్చే CCRLSP కోర్సును నిర్వహిస్తున్న ఏకైక కేంద్రంగా జేమ్స్ హాస్పిటల్. మే 7, 8 తేదీల్లో 16 మంది శస్త్రచికిత్స శిక్షణార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ప్రారంభం. ప్రాక్టికల్ శిక్షణ ద్వారా శస్త్రచికిత్స నిపుణులలో ఆత్మవిశ్వాసం, క్లినికల్ నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించడమే ఈ కోర్సు లక్ష్యం. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ పి రఘురాం, డాక్టర్ MBV ప్రసాద్లను అభినందించిన చీఫ్ పేట్రన్ డాక్టర్ B భాస్కర్ రావు. జేమ్స్ మెడికల్ కాలేజీలోని మౌలిక వసతులు, అధ్యాపక బృందం మరియు నాణ్యతను గుర్తించిన రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ జనరల్ సర్జరీ, ENT, ఆర్థోపెడిక్, గైనకాలజీ విభాగాల శిక్షణార్థులకు ఈ కోర్సు ఎంతో కీలకం. టెక్నాలజీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, సిస్టమ్స్ అన్ని ఏమైనా లేనప్పుడు వాళ్ళు ఇంప్రూవ్ చేసి అవన్నీ పెట్టిన తర్వాత ఆ తర్వాత 6 నెలలకి అక్రిడిటేషన్ అనేది మనకి ఇచ్చారు. ఆ అక్రిడిటేషన్ తేవటం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ ఈ యొక్క జేమ్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి, అందులో ఎస్పెషల్లీ ఇన్ శ్రీకాకుళంలో. రెండోది, ఈరోజు అది అయిపోగానే మనకి ఏ రోజైతే ఈ యొక్క స్పెషాలిటీస్లో మెడిసిన్ స్పెషాలిటీసు, సర్జికల్ స్పెషాలిటీసు, అతి ఇంపార్టెంట్ అయిన స్పెషాలిటీ సర్జికల్ స్పెషాలిటీస్. ఎందుకు అని అంటే మనం సర్జరీలో కనుక ఏమాత్రం తప్పు చేస్తే దాన్ని రెక్టిఫై చేయాలంటే పేషెంట్కి చాలా ప్రాబ్లం అవుతుంది, తర్వాత ఒక్కోసారి ప్రాణాపాయం కూడా వస్తుంది. అలాంటివి లేకుండా ఈ అక్రిడిటేషన్ ఒకటి తెప్పించాము. దాంతోపాటు ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సహకారంతోనే ఈరోజు క్రిస్ప్ అనేది మనం ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఇది 4 రోజులు జరుగుతోంది. నేషనల్ నుంచి, ఇంటర్నేషనల్ నుంచి ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఫ్యాకల్టీ ఎవరైతే టీచర్స్గా ఉన్నారో వాళ్ళని బాగా డెవలప్ చేసి వాళ్ళ తర్వాత అదేవిధంగా స్టూడెంట్స్ని కూడా బాగా డెవలప్ చేస్తే, ఎందుకంటే స్టూడెంట్స్ ఒకటి నేర్చుకుంటారు, రెండోది పేషెంట్తో 24/7 ఉండేది ఆ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఏ టైంలో మనం ఫ్యాకల్టీకి అంటే మన బాసెస్కి ఇన్ఫార్మ్ చేసి ఆ పేషెంట్కి మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ మనం ఈ 4 years చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత ఈ 4 days తర్వాత నెక్స్ట్ ఇస్తే ఆ స్టూడెంట్ కానీ ఆ ఫ్యాకల్టీ కానీ లైఫ్ లాంగ్ ఇది నేర్చుకుంటూ కంటిన్యూగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. దానివల్ల ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు, అదేవిధంగా పేషెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. రేపు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఆ ప్రాక్టీస్లో కూడా ఇదే పద్ధతులు అనుభవిస్తారు. కాబట్టి వాళ్ళ క్వాలిటీ ట్రీట్మెంట్ కూడా పెరుగుతుంది. సొసైటీకి ఇది ఒక మంచి బూన్. నేను ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న దానికి సహకరించిన మన డాక్టర్ MBV ప్రసాద్, రఘురాము, లక్ష్మీ లలిత, సుధీర్ కాకుండా మిగతా ఇంటర్నేషనల్గా వాళ్ళందరూ వచ్చి 4 days ఈ యొక్క శ్రీకాకుళంలో ఉండి ఈ ఆతిథ్యం తీసుకుంటూ ఒక మినిట్ కూడా వేస్ట్ చేయకుండా బ్రహ్మాండంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో ఎంతమంది పాస్ అవుతారో దాన్ని బట్టే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అక్రిడిటేషన్ అనేది ఇస్తుంది. ఒకవేళ అది పాస్ కాకపోతే మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇవన్నీ ఈ విధంగా ట్రైన్ చేస్తున్నందుకు ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను. దానికి తగ్గట్టు ఈరోజు మనం కనుక మెడికల్ కాలేజీని, హాస్పిటల్ చూస్తే పెట్టినప్పటి నుంచి ఈరోజు దగ్గర మనకు 1500 మంది అవుట్ పేషెంట్స్ ఎవ్రీడే వస్తుంటారు. దగ్గర 150 నుంచి 200 మంది ఇన్ పేషెంట్స్ డిశ్చార్జ్ అవుతూ ఉంటారు. వీళ్ళందరి ఖర్చు చూస్తే కార్పొరేట్ అయిన తర్వాత రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అధ్యక్షుడు మరియు వైస్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడికి వచ్చి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, రిసోర్సెస్, ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఫెసిలిటీస్ అన్నీ, స్టాఫ్, ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవటం, స్టూడెంట్స్తో సెపరేట్గా ఇంటరాక్ట్ అవటం. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్యాకల్టీ గురించి ఇండిపెండెంట్గా వారు అసెస్ చేసి ఇదంతా అయినాకే ఈ అక్రెడిటేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇది మామూలు మాట కాదు. దీనికి యాక్చువల్ క్రెడిట్ అంతా జెమ్స్ మేనేజ్మెంట్, డాక్టర్ లక్ష్మీ లలిత గారికి, వారి ఎంటైర్ బృందానికి ఈ క్రెడిట్ చెందుతుంది. ఎందుకంటే మన దేశంలో ఇంతకుముందు చెప్పినట్టు ఏకైక
తొలి మెడికల్ కాలేజ్ మరియు ఏకైక మెడికల్ కాలేజ్. ఏ మెడికల్ కాలేజ్కి ఈ అక్రెడిటేషన్ లేదు. రెండో కారణం ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇవాళ మీరు ముందు చూస్తున్నారు, కేర్ ఆఫ్ ద క్రిటికలీ ఇల్ సర్జికల్ పేషెంట్ కోర్స్. అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేసేటప్పుడు ఎట్లా పేషెంట్స్ని ట్రీట్ చేయాలి అనే కోర్సు. ఈ కోర్సు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్కి ఒక ట్రేడ్ మార్క్ కోర్స్. నేను ఇంగ్లాండ్లో పనిచేసినప్పుడు ఈ కోర్సు చేయకుండా నా ట్రైనింగ్ కంప్లీట్ అవ్వదు. అటువంటి కోర్స్ని ఇక్కడ తీసుకుని రావాలనే ఉద్దేశంతో వారితో చర్చలు చేసి వారి ద్వారా పర్మిషన్ తీసుకుని ఇవాళ రేపు 16 మందికి శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణ ఇవ్వటానికి 6 యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చారు. ఈ శిక్షణ ఇచ్చి కేర్ ఆఫ్ ద క్రిటికల్ ఇల్ సర్జికల్ పేషెంట్ కోర్స్. కామన్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఎదురయ్యేటువంటి హాస్పిటల్ ఎదురయ్యేటువంటి సంఘటనలు, ఇవన్నీ మనం మామూలుగా ట్రైనింగ్లో చాలా వరకు చెప్పేవే. కాకపోతే అన్నిటినీ కలిపి ఒక మూట కట్టినట్టు కట్టి ఏ సందర్భంలో ఏ రకంగా చెయ్యాలి, 1, 2, 3, 4 అనే ఒక క్రమమైన పద్ధతిలో పెట్టి ఏది కూడా వాళ్ళు మిస్ అవ్వకుండా అది ఈ క్రిస్ప్ కోర్స్ అనేటువంటిది. సో అది చేయటం వల్ల చెప్పారు కదా, మనకి డాక్టర్లు ఏం చెయ్యాలి, ఎప్పుడు సీనియర్లకు చెప్పాలి, హెల్ప్ ఎప్పుడు తీసుకోవాలి, ఏ రకంగా చేయాలి అంతా కూడా ఒక క్రమమైన పద్ధతిలో పెట్టేసి ఉంటుంది. వాళ్ళు అప్పటికప్పుడు మళ్ళీ నేనేం చెయ్యాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కోర్సు యొక్క ముఖ్యమైన ఉద్దేశం అది. సో ఇక్కడికి ఈ కోర్సు రావటం చాలా సంతోషం. ఈ కోర్సులో భాగమైనందుకు మేమందరం కూడా చాలా సంతోషం. ఒక ముఖ్యమైన విషయం అయితే సుధీర్ గారు ఇప్పుడే చెప్పినట్టున్నారు. సర్జన్స్ అప్లికేషన్ మాకు రావడానికి మేము మా కరిక్యులం డిజైన్ చేసుకొని ఆ క్వాలిటీస్ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాము. ఇవన్నీ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత తీవ్రమైన స్క్రూటినీ జరిగింది. వాళ్ళు మాది చూసి ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఫెసిలిటీసే కాదు, మా ఫ్యాకల్టీ తర్వాత మేము పాటిస్తున్న కరిక్యులం ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఇంప్రెస్ అయిన తర్వాత మాకు అక్రెడిటేషన్ వచ్చింది. చాలా కష్టం మీద సంపాదించుకున్నది ఇది. మేము ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లా చుట్టుపక్కల జిల్లాల అందరికీ పేషెంట్స్ అందరికీ ఉపయోగపడేలా దీన్ని మలుచుకోవాలని చెప్పి మేము ఈ కోర్స్ కండక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఎంతో సంతోషంగా ఈ కోర్సును స్టార్ట్ చేశాము. సో దీనివల్ల ప్రజలందరికీ ఎంతో ఆరోగ్యపరంగా హెల్ప్ అవుతుంది. మేమందరం హెల్ప్ చేయగలుగుతాము. ఈ కాలేజ్కి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది ట్రీట్ చేయడానికి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాము. So we definitely think that the people of Srikakulam and the surrounding districts will definitely get benefited out of it, and we promise that we will give our best from GEMS Medical College with association with Royal College of Surgeons. Thank you all. మన శ్రీకాకుళం జిల్లా మన రాష్ట్రంలో హెల్త్ కేర్ ఇవ్వడంలో తలమానికంగా నిలవడానికి ఒక ప్యాషన్తో ఇక్కడ దీన్ని డెవలప్ చేసినట్టు భాస్కర్ రావు గారికి మీ సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే భాస్కర్ రావు గారి ప్యాషన్ ఏమిటి? ఇక్కడ ఆయన ప్యాషన్తో ఈ జెమ్స్ ఈ విషయంలో ఆరోగ్యపరంగా ఇంత బ్యాక్వర్డ్ రిమోట్ ఏరియాలో అందరికీ అందుబాటులో ఉండే వైద్య విధానాన్ని తీసుకురావాలి. ఎటువంటి వైద్య విధానం? అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేటువంటి వైద్య విధానం, వైద్య సౌకర్యాలన్నీ కూడాను శ్రీకాకుళం జిల్లా చుట్టుపక్కల ఉన్న జిల్లా వాళ్ళందరికీ కూడాను అందుబాటులోకి రావాలనే ఒక ధ్యేయంతో వారు దీన్ని డెవలప్ చేస్తున్నారు. కాలేజీల్లో ప్రారంభించడం జరిగింది. రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నాయి, త్వరలో హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరగబోతాయి. అటువంటి విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏవైతే జరుగుతున్నాయో ప్రతి దేశంలో అవన్నీ కూడా ఇక్కడికి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. లాభాపేక్ష లేకుండా దీన్ని నడపాలి అనుకున్నప్పుడే ఇవన్నీ సాధ్యం. అది మన భాస్కర్ రావు గారు చాలా మంచి హృదయంతో చేస్తున్నారు.
ఈ ప్రక్రియలో ఈ కార్యక్రమంలో భాగంగానే ఈవేళ మీరు ఆ, ఈ ఈ ఇవాళ జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఈ కార్యక్రమం ఏంటంటే క్రిటికల్ కేర్, ఆపత్ సమయంలో ఉండేటువంటి పేషెంట్లకి, రోగులకి అత్యాధునికమైనటువంటి అతి మంచి వైద్యాన్ని అందజేయడానికి అనువైనటువంటి ఒక కోర్సుని, ఆ ట్రైన్ అయిన విధానాన్ని వాళ్ళు నిత్య జీవితంలో రోజు వారి హాస్పిటల్లో దీన్ని అమలు చేసే విధంగా ఇటువంటి ట్రైనింగ్ కోర్సుని ఇక్కడ తీసుకొచ్చి, ఇది సామాన్యంగా వచ్చే కోర్సు కాదు. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ దగ్గర నుంచి అనుమతులతో తీసుకోవాలి అంటే ఆ కాలేజ్ ఆఫ్ సర్జన్స్తో సేమ్ ప్రమాణాలను కలిగి ఉండాలి. అటువంటి ప్రమాణాలను తీసుకొచ్చి వారిని ఇక్కడ రప్పించి, ఈ యూకే నుంచి ఇంతమందిని రప్పించి ఇక్కడ ఈ కోర్సుని నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ ట్రైన్ మ్యాన్ పవర్ బెటర్ అయ్యి ఇక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా బెటర్. Thanks very much to Dr. Bhaskara Garu and his team and Dr. Lakshmi Lata, as well as the entire team of GEMS Hospital, who had the foresight to arrange this course. With Dr. Prasad and Dr. Raghuram's blessings, we are all being treated to a fantastic reception and excellent arrangements to enable us to deliver this course. In my opinion, this is one of the best courses that we can have for any doctor in training, because it helps them to recognize when a patient is not doing well. It then follows on from there, where the doctor takes the necessary immediate steps to make sure the patient is cared for. So the person that benefits the most from this is the patient. The second is the doctor himself, because they grow in confidence as they see more and more patients, and as they implement this process. The CRISP course stands for Care of the Critically Ill Surgical Patient. And it is very similar to anything that you would do. However, it does it in a very systematic manner. By being systematic, you do not overlook trivialities. Sometimes small errors add up and then they become big, and then it becomes difficult to manage the patient later. So the main thrust of the course is timely recognition of the patient who is not improving as per expectations, or a patient who is very ill. Once you recognize the problem, then it teaches them what to do next, and in a sequential manner, so as to make sure that the patient does not deteriorate. The main key thrust of it is to prevent deterioration, because once a patient deteriorates, then they end up with having further care, an intensive care unit or critical care. It prolongs the stay, increases the anxiety of the family, and causes various other problems which are not expected. My name is Ian Nash. I'm a consultant operative and bariatric surgeon from Surrey. I trained in London, Imperial College, and did all of my training in the United Kingdom. This course is particularly pertinent to me. I think as a doctor, we're there to help our patients, and we want good outcomes. In order to get good outcomes, you have to invest in your people, and you need good training. My father, who is of Sri Lankan origin, my late father said to me, there's one thing that nobody can ever take away from you, and that's your education. You can lose your money, you can lose your house, you can lose wives, you can lose cars, but your education will remain with you always. And to that extent, it's really clear that GEMS is investing in its people and it's investing in its education, and those are the principles that My name is Neil Maloney. I am an ENT surgeon from near Birmingham in England. My colleague Ian and I are the editors for the current edition of this CRISP course manual, and I am the national lead.
We're very delighted to have been honoured to come here and hope we set up an effective and useful training for care of critically ill surgical patients. We hope to give junior doctors and senior doctors a system, a habit, which they build in as something they do without thinking for better care, and also spread this technique for teaching, this method, this habit, more widely, that more doctors may use it around, well, every country it works in, the UK, India, the world, for better care of patients. By giving a system, a habit which is built in, we fall to the level of our habits, something that is a habit we will do automatically, and if we've built in a good habit of care for this system, then care of patients should be better. We admire the commitment to medical education and the vision and forward thinking shown here in Srikakulam, and we congratulate our colleagues there on what they're doing, and hope this is a benefit to you all, and we look forward perhaps to a fruitful relationship in the future. Thank you.